బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుడి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి నోటిలో బంగారాన్ని క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టాడు. ఇక ఈ క్రమంలో తనిఖీలో 82 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుడి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి నోటిలో బంగారాన్ని క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టాడు. ఇక ఈ క్రమంలో తనిఖీలో 82 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రిత్విక్ అందుబాటులో ఉన్నారు. రిత్విక్, అప్డేట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లో ఒక వ్యక్తి నోట్లో క్యాప్సూల్స్ రూపంలో బంగారాన్ని పెట్టుకొని వస్తున్నాడు. మొత్తం అతన్ని తనిఖీ చేసి అనుమానంతో అతన్ని విచారించగా కూడా అతని దగ్గర నుంచి 82 గ్రాములు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గతంలో కూడా అనేక మార్లు కూడా ఇలా పట్టుబడుతూ కూడా అనేక భారీ మొత్తంలో కూడా బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తనిఖీలు ఎక్కువగా కూడా దృష్టి పెట్టారు. బయట నుంచి వస్తున్న ప్రయాణికులు వారి వివరాలను ముందుగానే సేకరించడం, తరచుగా కూడా ఇటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వారి మీద నిఘా పెట్టడం, ఇలా చేస్తూ వస్తున్న నేపథ్యంలో 22 గ్రాముల క్యాప్సూల్స్ రూపంలో కూడా నోట్లో పెట్టుకొని రావడం అనేది కొత్త తరహాగా కూడా కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా షూలు కానీ బట్టల్లో కానీ ఇలా పెట్టుకొస్తున్నారు. అయితే తొలిసారిగా కూడా ఇలా నోట్లో క్యాప్సూల్స్ రూపంలో పెట్టుకు రావడంతో ఈ తనిఖీలు అనేది మరింతగా కూడా ముమ్మరం చేస్తూ క్షుణ్ణంగా కూడా ప్రయాణికుల డేటాను తీసుకుని కూడా ఈ తనిఖీలు అనేది చేస్తూ వస్తున్నారు. లక్ష్మీపుర. థ్యాంక్ యూ రిత్విక్. ఈ కాలం दिखाओ आपको चलो हाँ निकालो दिखाओ आपको चलो हाँ निकालो दिखाओ आपको चलो हाँ निकालो